హలో ఎవ్రీవన్. సో హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫైన్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫెంటాస్టిక్గా రైట్. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, మన టీం వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తున్నారని కూడా హోప్ చేస్తున్నాను. రైట్, ఆల్ టీమ్ లీడర్స్ కావచ్చు, వాళ్ళందరూ మన గ్రోత్ ఎలా ఉంది, మన కంపెనీ గ్రోత్ అనేది. లాస్ట్ వీడియో వచ్చేసి మనము రైట్ ఎప్పుడు పోస్ట్ చేస్తాం, ఐ థింక్ 2 weeks బ్యాక్ మనం వీడియో పోస్ట్ చేసాం. రైట్, సో విల్ సీ ద డేట్ ఆన్ యా. ఇఫ్ యూ కెన్ సీ లైక్ గ్రోత్ ఆఫ్ బోటాక్స్, రైట్, గ్రోత్ ఆఫ్ బోటాక్స్ మనం పోస్ట్ చేసి రైట్ ఎగ్జాక్ట్లీ లైక్ 2 weeks ago మనం వీడియో పోస్ట్ చేసాము. రైట్, దాంట్లో గ్రోత్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకున్నాము. తర్వాత సెలబ్రేషన్స్ కావచ్చు, మన రైట్ మన హెడ్, వన్ ఆఫ్ అవర్ హెడ్స్ చిరంజీవి గారి సెలబ్రేషన్ కావచ్చు, రాంబాబు గారి బర్త్డే సెలబ్రేషన్స్ కావచ్చు, అండ్ పార్టీ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్, చాలా జరిగాయి. రైట్ నౌ రైట్ టుడే ఐఎమ్ హియర్. రైట్, మనది రైట్ మన కంపెనీ గ్రోత్ ఎలా అయింది, 2 weeks జర్నీ ఎలా జరిగింది, రైట్, బోట్రాక్స్ ఎలా ముందరికెళ్ళింది, మన మిషన్ ఏదైతే మనం ప్రతి ఒక్కరి ఇంట్లో సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి నవడేస్ మీకు తెలుసు కదా, రైట్, ఆన్లైన్లో బెట్టింగ్స్ యాప్కి వెళ్ళిపోయి తెలియకుండా మనీ చాలామంది లూజ్ అవుతున్నారు. రైట్, తెలియకుండా బెట్టింగ్స్ కానీ, అది క్రికెట్ బెట్టింగ్స్ కావచ్చు, లేకపోతే ఏంటి ఇది రమ్మీ సర్కిల్స్ కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఐపీఎల్ అనుకుంటా కావచ్చు, చాలామంది లూజ్ అవుతుంటారు. రైట్, దాంట్లో ఎవరో సంపాదించుండొచ్చు, వాళ్ళు సంపాదిస్తున్న వాళ్ళు లేరా అంటే సంపాదిస్తుండొచ్చు. రైట్, మనకు అది తెలియదు, బట్ లూజ్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది. రైట్, ఏదో ఒక స్టెప్ తీసుకొని పోయి మనం లూజ్ అయ్యే దానికన్నా బెటర్గా రైట్ టుడే మనం ఇంకొక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాము. రైట్, అనవసరంగా అలా పోయి లూజ్ అవ్వడం కన్నా రైట్ ఎలా ముందరికి వెళ్ళాలని మనం ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాము. ఆల్రెడీ మనం సర్వీస్ ఉన్నాం. ఆ సొల్యూషన్ ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను, బట్ మనం ఆ సర్వీస్ అయితే ఇస్తున్నాం ఆల్రెడీ. రైట్, ప్రతి ఒక్కరికి మనం సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం క్రియేట్ చేయాలి, ముందర తీసుకుపోవాలని మన సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా కావచ్చు, మన ట్రేడింగ్ స్కిల్స్ వల్ల కావచ్చు. రైట్, ఆల్రెడీ మన ఇన్వెస్టర్స్కి అందరికీ మనం ప్రాఫిట్స్ జనరేట్ చేసి మనం ఇస్తున్నాం. రైట్, అయితే మనం 4% కమిట్మెంట్ మనం ఇస్తున్నాము, స్టేకింగ్ వాళ్ళకి 5% కమిట్మెంట్ ఇస్తున్నాము. రైట్, సాఫ్ట్వేర్ రన్ చేస్తున్న వాళ్ళకి ఎవ్రీబడి మనం ఏదైతే ఉందో రైట్ ఆల్ వీఆర్ డూయింగ్. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే botrox.comలోకి వెళ్ళండి, వెబ్సైట్లోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న టీమ్ లీడర్స్ కావచ్చు, లైక్ ఎనీబడి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ తీసుకుంటున్న వాళ్ళు, రైట్, వాళ్ళని అడగండి, తెలుసుకోండి. రైట్, కావాల్సి చెక్ చేసుకోండి. రైట్, ఎన్ని మంత్స్ నుంచి ఉన్నారు, ఎలా వస్తుంది వాళ్ళ ప్రాఫిట్స్, ఇచ్చి ఎవ్రీథింగ్ అన్నీ చూసుకోండి. మనం జెన్యూన్గా ఉండడము, ఎట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరి ఇంట్లో సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేయడం మాత్రమే మన మెయిన్ మిషన్, మన విజన్. రైట్, సో జస్ట్ విల్ గో త్రూ లైక్ సమ్ ఆఫ్ ది అకౌంట్స్ అగైన్ యాజ్ యూజువల్. మనం ఎప్పుడు చూపిస్తుంటాం కదా, మనం 1 or 2 అకౌంట్స్ చూపిస్తాం. మనం అన్నీ చూపించము, బట్ 1 or 2 అకౌంట్స్ శాంపుల్గా జనరల్గా మనం చూపిస్తాం, ఎలా ఉంది ఏంటి అనేది, గ్రోత్ అనేది మనం చూపించాలనుకుంటాం. రైట్, విల్ సీ లైక్ ఓకే క్రాంతి, జస్ట్ విల్ గో విత్ 1 by 1 అకౌంట్స్. రైట్, స్పెషల్ ఆర్ఎఫ్పి, రైట్, ఒకటి నార్మల్ అకౌంట్, ఒకటి మీడియం అకౌంట్, అలా చూద్దాం. చిన్న అకౌంట్స్ అలా చెక్ చేసుకుందాం మనం జనరల్గా. రైట్, సో దిస్ అకౌంట్ డిపాజిట్ ఎప్పుడు, రైట్, ఇది మనం జనరల్గా చెక్ చేసుకున్నాం. ఈరోజు టుడే మనం ఇక్కడ చూసుకుంటే రైట్, ట్రేడ్స్ ఇంకా రన్ అవుతున్నాయి, మూవ్ ఆన్ అవుతుంది. రైట్, బట్ ఈరోజు ఇప్పటివరకు మనం ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసాం. రైట్, టుడే మీరు చూస్తున్నారు 26/6/2024. రైట్, యూ కెన్ సీ ఎక్స్నెస్ రియల్ అకౌంట్, దిస్ ఇస్ రియల్ అకౌంట్. రైట్, టుడే ఈరోజు మనం $254 మనం ప్రాఫిట్ తీసాం. $254 అంటే అప్రాక్సిమేట్లీ 254 ఇంటూ యూ కెన్ మేక్ ఇట్ అవుట్ 90. ప్రజెంట్ మనం USDT ప్రైస్ వచ్చేసి 90 నడుస్తుంది, అంటే అప్రాక్సిమేట్లీ 18,000 to 19,000. లాస్ట్ వీక్ ఎలా జరిగింది పెర్ఫార్మెన్స్, లాస్ట్ వీక్ $527 ప్రాఫిట్. లాస్ట్ వీక్ మొత్తం జర్నీ చూసుకుంటే 527. రైట్, సో ఓవరాల్గా లైక్ లాస్ట్ మంత్ ఇది ఎప్పుడు అకౌంట్ స్టార్ట్ అయింది. మీ అకౌంట్ అబ్జర్వ్ చేస్తే ఈ అకౌంట్ స్టార్ట్ అయింది 12/6/2024. 12/6 అంటే 12th Juneకి స్టార్ట్ అయింది. 12th June, టుడే ఈజ్ డేట్ రైట్, ఐ థింక్ 26, రైట్, 26th June. రైట్, ఈ అకౌంట్ స్టార్ట్ అయింది. $4,362 అనేది డిపాజిట్. రైట్, టోటల్ ప్రాఫిట్ ఇప్పటివరకు వచ్చింది $677. అంటే ఒక మనం చిన్న క్యాల్కులేటర్ తీసుకున్నాం. రైట్, 4362 అంటే మనకు టోటల్ 677 కదా, డివైడెడ్ బై 4362 ఇంటూ 100. So we can see general comparison, it is 15%, 15.5%. Right,
15.5% అనేది మనం తీసాం. ఈ ఓవరాల్ చూసుకుంటే 12కే స్టార్ట్ అయింది, అంటే లాస్ట్ 12 days 13 days అంతే. లాస్ట్ 13 days కావచ్చు, లేకపోతే వీ కెన్ టేక్ ఇట్ యాస్ 14 daysలో వీ హ్యావ్ ఎర్న్డ్ అరౌండ్ 15%. మనము కమిట్మెంట్ ఎంత ఇస్తున్నాము, మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తున్నాను. మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, రైట్. ఒక మంత్లో మనం ఎక్కువ ప్రాఫిట్లో ఉంటాం, ఒక మంత్లో యావరేజ్ ప్రాఫిట్లో ఉంటాం, నార్మల్గా ఉంటుంది. ఒక మంత్ మనం డిజాస్టర్స్ జరిగినప్పుడు మనం హోల్డ్ ఉంటాం, అన్ని టైంలో రన్ చేసుకుంటూ ఉంటాం మనం. బట్ ఇప్పుడు ఇస్తున్న మన ఫిక్స్డ్ కమిట్మెంట్ ఎంత, మన కమిట్మెంట్ ఓన్లీ 4% మాత్రం. ఓకే, సో వెన్ వీఆర్ మేకింగ్ 15%, 4% ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు, అది పెద్ద విషయం కాదు. బట్ ఏదున్నా సరే స్టాండర్డ్గా ముందరకు తీసుకోవాలి, స్లో అండ్ స్టడీగా. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఆల్రెడీ, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఎంత స్టాండర్డ్గా మనం ముందరికి వెళ్తున్నాం అనేది, రైట్. సో ఐఎమ్ జస్ట్ షోయింగ్, రైట్, మీకు జనరల్గా నేను చూపిస్తున్నాను, రైట్. దిస్ అకౌంట్, ఈ అకౌంట్ మనం చూద్దాం. ఓకే, ఈరోజు ఎంత ప్రాఫిట్ అనేది. సో ఇట్ సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్. ఈరోజు $257, అంటే అప్రాక్సిమేట్ 19,000 సంథింగ్ అలా అనుకోండి, రైట్. లాస్ట్ వీక్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ $668, దట్ ఈస్ 500, దట్ ఈస్ $668. లాస్ట్ మంత్ మనం చూద్దాం. లాస్ట్ మంత్ దీని డిపాజిట్ వచ్చేసి చెప్పాను కదా, లాస్ట్ మంత్ ఇట్స్ 5,000, రైట్, 5,000. ఓకే, నా టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 3176 అంటే ఆల్మోస్ట్ ప్లస్ ఆర్ మైనస్ 30 days మనం కొంచెం అలా ఇలా చూసుకున్నా. సారీ రాంగ్ క్యాల్కులేషన్, కరెక్ట్, సారీ, కన్ఫ్యూజన్. 63%, రైట్. ఓకే, సో సమ్ అకౌంట్స్ విల్ బి, మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ మనం ప్లే చేస్తుంటాం కదా. కొన్ని అకౌంట్స్ ఎక్కువ ప్రాఫిట్ ఉంటాయి, కొన్ని అకౌంట్స్ నార్మల్ ప్రాఫిట్ ఉంటాయి, కొన్ని అకౌంట్స్ యావరేజ్గా మనం ఎంత తీస్తున్నాం, ఎంత ప్రాఫిట్ వస్తుంది, రైట్. ఇవన్నీ మనం చూసుకోవడం ఇంపార్టెంట్. సమ్ అకౌంట్స్, చిన్న అకౌంట్ అబ్జర్వ్ చేస్తున్నాము, దాంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది. చిన్న అకౌంట్స్ చూసుకుంటే $155 today, బట్ లాస్ట్ వీక్ చూసుకుంటే అరౌండ్ $350. సిమిలర్, మనం చాలా అకౌంట్స్ ఉంటాయి, బట్ నేను ఐఎమ్ జస్ట్ షోయింగ్ సమ్ శాంపుల్స్ నేను చూపిస్తున్నాను అంతే, రైట్. దిస్ ఈజ్ ఓకే. టుడే చూస్తున్నారు కదా, టుడే, రైట్, $686, అంటే ఆల్మోస్ట్ 54,000 55,000 సంథింగ్ లైక్ దట్ అంతే, రైట్. 55,000 అలా అనుకోండి. లాస్ట్ వీక్ దీని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇట్ కమ్స్ అరౌండ్ $2,000, దట్ అరౌండ్, అంటే $2,000 అంటే అప్రాక్సిమేట్లీ నియర్ టు 2 lakhs, రైట్. లాస్ట్ మంత్ ఇలా మనం కంపేర్ చేసుకుంటే ఇట్ కమ్స్ అరౌండ్ 4,163, రైట్. ఇట్ ఈస్ ఎ బిగ్ అకౌంట్, ఇది కొంచెం పెద్ద అకౌంట్ కదా, రైట్. మనకు అలా 4,160 టోటల్ అకౌంట్. మనకి ఈ అకౌంట్ సైజ్ ఎంత మనం చూసుకుంటే ఇట్ ఈస్ 20,000తో స్టార్ట్ అయింది, ఇట్ ఈస్ రన్నింగ్ అరౌండ్. సో నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, సో యావరేజ్గా మనకు ఇది 20,000 20% అనుకోండి, 4,000 అంటే 20%, అంతే కదా. 20% కావచ్చు, ప్లస్ 15% కావచ్చు, ప్లస్ 60% కావచ్చు, డివైడెడ్ బై 3 అంటే అప్రాక్సిమేట్ 30% యావరేజ్. అంటే మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం 30%. సో మనకు 30 కూడా కాదండి, 15 to 20% అనుకోండి మనం చేస్తున్నాం. బట్ మనము స్టాండర్డ్గా మన బిజినెస్ని ముందుకు తీసుకుపోవడానికి, మోర్ ఎక్స్పాన్షన్స్, మోర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి మనము స్టాండర్డ్గా పీపుల్కి ఇస్తున్న రిటర్న్స్ 4% మాత్రమే, రైట్. ఇది చాలా ఎవరైతే లాంగ్ టర్మ్లో పెట్టుకోవాలి, మేము ముందరు పోవాలి అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ వాళ్ళకు సరే మనం 5% ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు 24 months మన కాంట్రాక్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు బోనసెస్ ఉంటాయి. అవన్నీ డిఫరెంట్ థింగ్ అనుకోండి, అవన్నీ మీకు డిఫరెంట్ తెలిసిన విషయాలు అవన్నీ, రైట్. బట్ మనం ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నామో మనము ఫుల్ఫిల్ చేయగలిగిన కమిట్మెంట్ మాత్రమే మనం ఇస్తున్నాం, రైట్. ఫుల్ఫిల్ చేయలేని కమిట్మెంట్ అనేది మనం ఇవ్వడం కాదు, మనము వీ డోంట్ వాంట్ టు గివ్. And as you know, like many people, like many happy customers, everybody happy customers కావచ్చు, many people. సో మనకు వస్తూనే ఉంటాయి, లైక్ ఆటోమేటిక్ డిపాజిట్స్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి, రైట్. అట్ ది సేమ్ టైం మన మీటింగ్స్, మన కోర్ టీమ్ మీటింగ్ తీసుకున్న రాంబాబు గారు కావచ్చు, టీమ్ లీడర్స్ రమేష్ గారు అండ్ మహేందర్ గారు, నాగన్న గారు, రాము గారు, ఎవ్రీబడి. సో అండ్ అట్ ది సేమ్ టైం ఈ మంత్ మళ్ళీ పేఅవుట్స్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వీక్ ఐ థింక్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయిపోతాయి, పేఅవుట్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అందరికీ మనం అప్కమింగ్ గుడ్ న్యూస్ తెలుసు, లైక్ అవర్ న్యూ ఆఫీస్ ఈస్ గోయింగ్ టు ఇనాగ్రేట్. సో మన న్యూ ఆఫీస్ అనేది ఇనాగ్రేట్ కాబోతుంది, మోస్ట్ ప్రాబబ్లీ హైటెక్ సిటీలో ఉండబోతుంది, రైట్, మోస్ట్ ప్రాబబ్లీ, రైట్. అండ్ నేను సొల్యూషన్ కూడా స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా, మన దానికి సొల్యూషన్ కూడా స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా, రైట్.
సో ద గుడ్ న్యూస్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్, రైట్. అంటే మన ట్రేడింగ్ మనం కోచింగ్ సెంటర్ కూడా మనం లాంచ్ చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ టు టీచ్ కోచింగ్, వీఆర్ గోయింగ్ టు గివ్ కోచ్ ఫర్ ద మెనీ యంగ్ పీపుల్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి అందరికీ మనం ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము, రైట్. నెక్స్ట్ దానికి కూడా ఎలా ఉంటాయి, ఆ కోర్స్ ఎలా ఉంటుంది, లైక్ కోర్స్ ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము, కోర్స్ తీసుకునే వాళ్ళకి ఉండబోతుంది, జాబ్ గ్యారంటీగా ఉండబోతుంది. అలా కూడా సంథింగ్ అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది దాని ప్రాసెస్ అనేది. సో వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్. సో ఇది మన ఇనాగ్రేషన్ రోజు, మన ఆఫీస్ ఇనాగ్రేషన్ రోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ రోజు వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ ఎవ్రీథింగ్, వెరీ వెరీ గుడ్ న్యూసెస్. అండ్ దోస్ హు ఆర్ రియల్లీ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ, మన జర్నీలో లాస్ట్ 1.5 year నుంచి కావచ్చు ఎవరైతే పార్ట్ ఆఫ్ ఉన్నారో, మనం ట్రస్ట్ చేస్తున్నారో, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ప్రతి ఇంటికి మన ఆర్గనైజేషన్ని రీచ్ చేయాలి అని ఎవరైతే కష్టపడుతున్నారో, అది స్పెషల్లీ ఎనీబడి స్పెషల్లీ లైక్ రాంబాబు గారు కావచ్చు, నరేష్ గారు కావచ్చు, లైక్ కార్తిక్ అన్న మన లీగల్ అడ్వైజర్ కావచ్చు, లైక్ రాము గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, లింగారెడ్డి గారు కావచ్చు, మహేందర్ గారు కావచ్చు, హూ నాట్, ప్రతి ఒక్కరికి మై స్పెషల్ థ్యాంక్స్. ఎస్పెషల్ లైక్ చిరంజీవి గారు కావచ్చు, హూ ఈజ్ లీడింగ్ అలాంగ్ విత్ రాంబాబు గారు. అండ్ మన స్పెషల్ లైక్ కంప్లీట్ మన ట్రేడింగ్ సిస్టమ్ని ఓన్ చేసుకొని ఇలాంటి ఫెంటాస్టిక్ రిజల్ట్స్ తీసుకొస్తున్న మనిషి కావచ్చు, రైట్. ఐఎమ్ స్పెషల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ స్పెషల్లీ లైక్ ఇలాంటి అంటే మనము లాస్ట్ 1 year మనము ఎంత టెక్నికల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మనకంటూ ఒక బ్యాక్ ఎండ్ ప్యానల్, అడ్మిన్ ప్యానల్ అనేది మనం క్రియేట్ చేయలేదు. యాజ్ మనం ఇప్పుడే అడ్మిన్ ప్యానల్ క్రియేట్ చేసాము లైక్ ఫ్రమ్ మే ఆన్వర్డ్స్. సో మన సిస్టమ్ స్మూత్గా వెళ్ళడానికి అన్నిటి కారణమైన పల్లవి గారికి కావచ్చు, రైట్. ఎవ్రీబడి లైక్ ఐఎమ్ స్పెషల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. హోప్ విల్ రాక్ అండ్ విల్ బి ఎక్స్పాండింగ్ వెరీ సూన్. ఇంకా చాలా చాలా పెద్దగా ఎక్స్పాండ్ కాబోతున్నాము. వెరీ గుడ్ న్యూసెస్, అప్కమింగ్ న్యూసెస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. క్రాంతి సైనింగ్. థ్యాంక్ యూ.